క్రితం హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. రోజా, హైదరాబాద్ మొత్తంగా ఎదురుగాలు బీభత్సం సృష్టిస్తుంది. చాలా సేపటి నుంచి దాదాపు అరగంట నుంచి కూడా హైదరాబాద్ నగరంలో అంతా కూడా ఎదురుగాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా చెట్లు విరిగిపడిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎదురుగాలు ఎక్కువ ఉన్న చోట్ల కరెంటు సరఫరాను కూడా ఆఫ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. చాలా చోట్ల కూడా రోడ్లపైకి నీరు భారీగా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ ప్రాంతంలో హైదరాబాద్ రోడ్లపై ఉన్న ట్రాఫిక్ను మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా వాహనాలని కూడా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. నగరంలో చాలా చోట్ల కూడా ఎదురుగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. భారీ వర్షం కూడా చాలా ప్రాంతాల్లో కురుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద చాలా చోట్ల కూడా ఎదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కూడా పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా చూసిన ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో ఎదురుగాలు సృష్టించిన బీభత్సంతో ప్రజలంతా కూడా మరోసారి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం ఉంటుంది. ఎక్కడైతే ఎదురుగాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ కరెంట్ సరఫరాను ఆఫ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రోజా, అయితే ట్రాఫిక్ ని పునరుద్ధరించడానికి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రోజా, అంటే ఇప్పుడే వర్షం దాదాపు అరగంట నుంచి మొదలైంది. చాలా చోట్ల కూడా భారీ వర్షంతో రోడ్లపైకి అంతా నీరు వచ్చి నిల్చున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు గంట సేపు సమయం పట్టే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మెల్లమెల్లిగా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది మొదలైంది. ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా వీలైనంత ఎక్కువగా అంటే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వారంతా కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రోడ్లపైన భారీగా నీరు వచ్చి నిలిచిపోవడంతో ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా స్లో ఉంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వర్షం కనుక ఇంకా కొనసాగితే ట్రాఫిక్ జామ్ అనేది హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోజా, అయితే జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ పరిస్థితి ఏంటి ప్రెసెంట్? అంటే ఇప్పుడు నార్మల్సీ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు అరగంట క్రితం ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుగా భారీ శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పక్కన ఉన్న కళింగ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బంది, అక్కడ జిహెచ్ఎం సిబ్బంది చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మంటలంతా కూడా ఆర్పేసే ప్రయత్నంలో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నార్మల్సీ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రోజా, రైట్ రాఘవేంద్ర.